తమ సినిమాలతో సంచలనాలు సృష్టించిన డైరెక్టర్లు ఇప్పుడు ఒక్క హిట్ కోసం ఎదురు చూసే పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అయితే ఈ పరిస్థితి ఒక్క తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాదు, అన్ని భాషల్లో కొంతమంది దర్శకుల పరిస్థితి ఈ విధంగానే ఉంది. మళ్లీ వారేమన్నా అల్లాటప్పా డైరెక్టర్స్ అనుకుంటే పొరపాటే. ఒక్కో డైరెక్టర్ ఒక్కో సంచలనం, ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. ఒకరి స్టైల్ను ఒకరు మ్యాచ్ కాదు కదా, టచ్ కూడా చేయలేరు. అలా తమ సినిమాలపై వారి మార్క్ వేసుకున్నారు ఈ దిగ్గజాలు. కానీ ఇప్పుడు ఆ డైరెక్టర్స్ ఎక్కడా? వారి సినిమాలు ఎప్పుడు వస్తాయి? అసలు ఇక వస్తాయా రావా అని సందేహపడాల్సిన పరిస్థితి. ఇక ఆ డైరెక్టర్స్ లిస్టులో ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం ఒకరైతే, సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవి, ఇంకా ఆర్జీవి దగ్గర అసిస్టెంట్ గా చేసిన కృష్ణవంశీ వంటి వారు ఉన్నారు. అయితే తాజాగా ఈ లిస్టులో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మరియు ఇండియన్ గ్రేట్ డైరెక్టర్ గా నీరాజనాలు అందుకున్న శంకర్ కూడా వచ్చి చేరబోతున్నారా అంటే ప్రస్తుత పరిస్థితి చూస్తే నిజమే అనిపిస్తోంది. ఈ గ్రేట్ డైరెక్టర్స్ ఇద్దరు ఇప్పుడు వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు. వాళ్లు తీస్తోన్న సినిమాలు చూస్తుంటే ఇప్పట్లో బౌన్స్ బ్యాక్ అవ్వడం కూడా కష్టమన్న విమర్శలు వస్తున్నాయి. అయితే అసలు వీరి సినిమాలు ఈ రేంజ్ లో డిజాస్టర్ కావడానికి గల కారణాలు విశ్లేషించుకుంటే, ఎప్పుడూ కథల విషయంలో ఎవరి మీద ఆధారపడని వారిద్దరూ ఇప్పుడు ఇతరులపై ఆధారపడినా కూడా సరైన ఫలితాలు పొందలేకపోతున్నారు. తాజాగా శంకర్ దర్శకత్వం వహించిన గేమ్ చేంజర్ కి స్టోరీ అందించింది కార్తీక్ సుబ్బరాజ్. సాధారణంగా ఎవరు కథ రాసినా శంకర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. కానీ గేమ్ చేంజర్ స్టోరీ విషయంలో మాత్రం ఆయన వేలు పెట్టలేదు. గుడ్డిగా కార్తీక్ కథని నమ్మి ముందుకెళ్లిపోయారు. స్క్రీన్ ప్లే విషయంలో కూడా శంకర్ వివేక్ వేలుమురుగన్ పై ఆధారపడ్డారు. ఈ నమ్మకం శంకర్ ని తీవ్ర విమర్శల పాలయ్యేలా చేసింది. సినిమాకి కర్త కర్మ క్రియగా అన్ని బ్లేమ్స్ ఇప్పుడు తానే తీసుకోవాల్సిన పరిస్థితి. రైటింగ్ విభాగంలో ఆయన ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా శంకర్ కార్నర్ అయ్యారు. అయితే సుజాత రంగరాజన్ అనే రచయిత ఉన్నంతకాలం శంకర్ కి ఈ పరిస్థితి రాలేదు అన్నది కాదనలేని నిజం. స్క్రిప్ట్ బ్యాకెండ్ లో అతడి వర్క్ కీలకంగా ఉండేది. ఎమోషన్ క్యారీ చేయడంలో ఆయన పాత్ర మరింత కీలకంగా ఉండేదట. అయితే సుజాత మరణం తర్వాత శంకర్ టేకప్ చేసిన సినిమాలన్నీ వైఫల్యాల బాటలో పయనిస్తున్నాయని చెప్పొచ్చు. ఇక పూరి జగన్నాథ్ విషయానికి వస్తే, ఆయన తొలిసారి టెంపర్ సినిమా కోసం వక్కంతం వంశీపై ఆధారపడాల్సి వచ్చింది. ఆ సినిమా మంచి ఫలితమే సాధించింది. అయితే ఆ తరువాత చేసిన సినిమాల్లో ఇస్మార్ట్ శంకర్ తప్ప ఇంకే సినిమా కూడా సరిగ్గా ఆడలేదు. నిజానికి తెలుగు సినిమా ఇండస్ట్రీకి స్టార్స్ ని అందించిన ఘనత పూరి సొంతం. పూరి చివరి సినిమా డబుల్ స్మార్ట్. ఈ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో అందరికీ తెలుసు. ఈ సినిమా తర్వాత ఇప్పటి వరకు పూరి జగన్నాథ్ కొత్త సినిమా ప్రకటించలేదు. మరి ఈ స్టార్ డైరెక్టర్లు ఇద్దరు కంబ్యాక్ విషయంలో ఎలాంటి స్ట్రాటజీతో ముందుకు వెళతారో చూడాలి.